రైట్, మరి కాసేపట్లో ఏపీ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. దీనిపై ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ అందుబాటులో ఉన్నారు. సతీష్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తీక్, కొద్దిసేపట్లోనే ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసనమండలి చైర్మన్ ముగ్గురు కూడా గవర్నర్ కి స్వాగతం పలుకున్నారు. మరి కాసేపట్లో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అసెంబ్లీకి చేరుకుంటారు. అసెంబ్లీకి చేరుకున్న వెంటనే అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. ఈ 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ రోజు గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ వాయిదా పడుతుంది. వాయిదా పడిన వెంటనే అసెంబ్లీలో బీఏసీ అటు శాసనసభకు సంబంధించినటువంటి బీఏసీ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన, మరొక వైపు శాసన మండలి బీఏసీ చైర్మన్ మోషన్ రాజు అధ్యక్షతన జరగనున్నాయి. ఈ రెండు బీఏసీలలో ఎన్ని రోజులు శాసనసభ సమావేశాలు నిర్వహించాలి, ఏ అంశాలపైన చర్చించాలి, ముఖ్యంగా బడ్జెట్ సంబంధించిన సమావేశాలు కావాలి. ఓట్ అనేటువంటి బడ్జెట్ కావడంతో ఎన్నికలకు ముందు వచ్చినటువంటి బడ్జెట్ సమావేశాలు కాబట్టి ఓట్ అనేటువంటి బడ్జెట్ ని ప్రవేశపెట్టున్నారు. ఓట్ అనేటువంటి బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న అంశం పైన బీఏసీలో నిర్ణయిస్తారు. ఈ రోజు శాసనసభ గవర్నర్ ప్రసంగం అనంతరం వాయిదా పడుతుంది. రేపు ఆ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం పైన శాసనసభలోనూ శాసన మండలిలోనూ చర్చ జరుగుతుంది. రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభకు సంబంధించినటువంటి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశం పైన మాట్లాడతారు. అదేవిధంగా 7వ తేదీన శాసనసభలో శాసన మండలి ఓటు అనేటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సో 7వ తేదీన ఉదయం 8 గంటలకు ముందు ఆ బడ్జెట్ కంటే ముందు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఓటు అనేటువంటి బడ్జెట్ ని ఆమోదించిన తర్వాత, కేబినెట్ లో ఆమోదించిన తర్వాత దాన్ని శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. 7వ తేదీన శాసనసభలో మంత్రి బొగ్గన రాజేంద్ర రెడ్డి ఆ బడ్జెట్ ను, అదేవిధంగా క్యాకాన గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. శాసన మండలి ఇద్దరు మంత్రులు బడ్జెట్ ను ప్రవేశపెడతారు. సో 7వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 8వ తేదీన బడ్జెట్ కి సంబంధించినటువంటి రిప్లై ఉంటుంది ప్రభుత్వం నుండి. బడ్జెట్ మీద చర్చ, రిప్లై ఇచ్చిన తర్వాత అదే రోజు కొన్ని ఆ బిల్లుని శాసనసభ సమావేశాల సందర్భంగా తీసుకురాబోతుంది ప్రభుత్వం. సో వాటిని కూడా ఆ బిల్లును ఆమోదించండి. సో మొత్తం ఎన్నికలకు ముందున్నటువంటి శాసనసభ సమావేశాలు కావడంతో కేవలం 4 రోజుల పాటు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఇంకా పొడిగించాలా ఏంటన్న అంశానికి సంబంధించి ఈ రోజు ఆ శాసనసభలో చర్చించిన తర్వాత ఈ రోజు ప్రధానంగా శాసనసభలో గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశాలు అటు శాసన మండలి శాసనసభలో నిర్వహించిన తర్వాత ఈ నిర్వహణ నిర్వహిస్తారు. ప్రధానంగా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభలు గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా అయితే 2019లో ప్రజలకు హామీలు ఇచ్చిందో హామీలని ఏ విధంగా అమలు చేసి చూపించారో 98% హామీలు, ఆ హామీల అమలుకు సంబంధించి ఈ శాసనసభ సమావేశాలు మరొకసారి ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. మరొక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఆందోళన చేయాలని నిర్ణయించి ఇప్పటికే ఈ రోజు శాసనసభకు వచ్చేటప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు నిరసన తెలుపుతూ వచ్చారు. దానికి కౌంటర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా శాసనసభలోనే సమాధానం చెప్పాలని నిర్ణయించింది. సో మొత్తం మరి కాసేపట్లో గవర్నర్ ప్రసంగంతో శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కార్తీక్, అంటే సతీష్, మరి కొత్తగా ఏమైనా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే 7th నాడు బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. మరి ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? ఇప్పుడు మీరు ఆల్రెడీ చెప్పారు 98-99% హామీలు నెరవేర్చారు. మరి ఏంటి మరి? ఖచ్చితంగా ఇప్పటి వరకు ఈ రోజు గవర్నర్ ప్రసంగంలోనూ వచ్చే బడ్జెట్ లో కూడా ఏ విధంగా అయితే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తా ఉన్నారో వాటికి సంబంధించినటువంటి కేటాయింపులు కూడా, ఎందుకంటే ఈ ఓట్ అనేటువంటి బడ్జెట్ అనేది ఏప్రిల్ నుండి ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే బడ్జెట్ కాబట్టి కేవలం 3 నెలలకు సంబంధించినంత వరకు ఏప్రిల్ నుండి జూలై వరకు ప్రభుత్వ ఖర్చులు, ప్రభుత్వ వ్యవహారాలు నడిచేందుకు అవసరమైనటువంటి బడ్జెట్ ఆమోదం తెలుస్తారు. మనం చూడొచ్చు కొద్దిసేపు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శాసనసభలో